నుంచే గొంతుకను అణిచివేస్తే మళ్లీ రాకెట్ వేగంతో తిరిగి వచ్చి రైతుల తరపున పోరాటం చేస్తానని లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేష్ హెచ్చరించారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సంగారెడ్డి జైలుకు తరలించారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రశ్నించే గొంతుకను అణిచివేస్తే మళ్లీ రాకెట్ వేగంతో తిరిగి వచ్చి రైతుల తరపున పోరాటం చేస్తానని లగచర్ల దాడి కేసులో A2గా ఉన్న సురేష్ హెచ్చరించారు. కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సంగారెడ్డి జైలుకు తరలించారు. కొడంగల్ కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ప్రశ్నించే గుంపులకు సంఖ్యలు వేసే ఖచ్చితంగా రైతుల పక్షాన మళ్ళీ ప్రశ్నిస్తా రాకెట్ పేరుతో తిరిగి వస్తా ప్రశ్నించే గుంపులకు సంఖ్యలు వేసే ఖచ్చితంగా రైతుల పక్షాన మళ్ళీ ప్రశ్నిస్తా రాకెట్ పేరుతో తిరిగి వస్తా పట్టుకో